ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు వరకు కూడా మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బట్టి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, వీళ్ళు టీడీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా, అంటే విఐపి లెటర్ ద్వారా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేవారు ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బట్టి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా తిరుమల ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి మనకి అవకాశం ఉందండి. కొత్తగా మనకి టీడీ బోర్డు అయితే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీ యొక్క తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల యొక్క విఐపి లెటర్ ద్వారా వచ్చి తిరుమల ఉన్నటువంటి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు వరకు తెలంగాణకి సంబంధించి ఎటువంటి విఐపి బ్రేక్ దర్శనం అన్నవి కేటాయింపబడలేదు. ఇప్పుడు కొత్తగా టీడీ బోర్డు ఆమోదం తెలిపింది కాబట్టి వీళ్ళకైతే వారానికి 2 సార్లు విఐపి బ్రేక్ దర్శనం అన్నది శ్రీవారి భక్తులకైతే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా తిరుమల ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు అదే లెటర్ మీద స్వామివారి యొక్క దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అంటే ఏపీలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా విఐపీ లెటర్ల ద్వారా వస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా స్వామివారికి దర్శనం మాత్రమే రాయించుకోవడం జరుగుతుందండి. అందులోని అకామిడేషన్ అన్నది మెన్షన్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తీరా తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత ఆ లెటర్ మీద అకామిడేషన్ లేకపోవడంతో కొద్దిగా ఇబ్బంది పడి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఫ్రీ లైన్ల నుంచి స్వామివారి యొక్క అకామిడేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే విఐపి బ్రేక్ దర్శనం ద్వారా తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీరు లెటర్ తీసుకున్నప్పుడు అక్కడ మీరు స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ 2 రాయించుకోండి. అదేవిధంగా ఆ రోజుకి మీకు కాకుండా మరొక వ్యక్తికి ఎవరికైనా ఇచ్చారా లేదా అన్నది ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ తిరుమల కొండపైకి ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి విఐపి బ్రేక్ దర్శనం ద్వారా 500 రూపాయలు కట్టించుకొని స్వామివారి యొక్క ఏడంటి దర్శనం అన్నది ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. ఒక లెటర్ మీద ఇంచుమించుగా 10 మంది వరకు వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది వెళ్తే అంతమంది 500 రూపాయలు అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓపీ దగ్గర అమౌంట్ అన్నది కట్టి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే ఒకరోజు ముందుగా మీరు వెళ్ళి ఈ విఐపి లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు లెటరు, అదేవిధంగా ఎంతమంది వెళ్తున్నారో అంతమందికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అక్కడ జేఓ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి పే లింక్ అన్నది రావడం జరుగుతుందండి. డైరెక్ట్గా పే లింక్లో మీరు అమౌంట్ అన్నది మీరు కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి విఐపి బ్రేక్ దర్శనం ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.